ఈ జనరేషన్ రిలేషన్షిప్స్ లో ఒక తెలియని ఇన్సెక్యూరిటీ అండ్ బ్రేకప్స్ చాలా కామన్. అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ అబ్బాయి పర్స్పెక్టివ్ లో తీసిన మూవీయే ఈ ట్రూ లవర్. మూవ్ ఆన్ అవడం అంత ఈజీ కాదు, బట్ బెటర్ ట్రూత్ ఈస్ యూ నీడ్ టు మూవ్ ఆన్. ఆ టాపిక్ ని కాస్త లెందీగా చెప్పినా దే ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ టు ద పాయింట్ అండ్ అన్నెసరీ సీన్స్ పెట్టి డైవర్ట్ చేయలేదు. తెలుగు వర్షన్ లో హీరోకి కాస్త ఆడ్ వాయిస్ లా ఇనిషియల్ గా అనిపించినా హీరో క్యారెక్టరైజేషన్ కి సింక్ అయిపోయింది. ఒక లవ్ చేసిన అమ్మాయి లవర్ కి ఉన్న ఓవర్ పొజిటివ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కి అబద్ధాలు చెప్తే ద డ్యామేజ్ గోస్ మోర్ బిగ్. ఇంకో అబ్బాయితో క్లోజ్గా ఉండే ఇన్సెక్యూరిటీ, అబద్ధాలు చెప్పడం, సెల్ఫ్ లైఫ్లో కూడా పెద్ద సక్సెస్ అవ్వకపోవడం, గర్ల్ లైఫ్లోకి వేరే చేంజెస్ రావడం, ఇలాంటి చాలా పాయింట్స్ని టచ్ చేశారు. అండ్ ఫ్రాంక్లీ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ చాలా రియలిస్టిక్గా వచ్చాయి. ప్యారలల్గా నెరేట్ చేసిన హీరో ఫ్యామిలీ స్టోరీ క్లైమాక్స్ తన మూవ్ ఆన్ అవ్వడానికి చేసిన సీన్ డైరెక్టర్ తీసుకున్న గట్స్ ఆఫ్ ఎ మూవ్. ఇఫ్ యూఆర్ ఇన్ అ రిలేషన్షిప్ ఫర్ షూర్ హీరో రోల్ ఇన్వాల్వ్ అయిపోయేలా మణికంఠన్ యాక్ట్ చేశారు అండ్ లాట్ ఆఫ్ సీన్స్ ఆర్ డిజైన్ సచ్ వే. ఈ మూవీ నాట్ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ రిలేషన్షిప్ లో ఒక్కసారి కూడా లేని వాళ్ళకి ఈ మూవీ అస్సలు నచ్చదు ఫర్ షూర్. యాక్టర్ మణికంఠన్ అండ్ గౌరీ ప్రియ ఆర్ జస్ట్ సూపర్ ఫర్ దర్ రోల్స్ అండ్ పర్ఫెక్ట్ గా ఈ మూవీకి ఎంత ఎమోషన్ కావాలో డెలివర్ చేశారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జానర్ ఒక సర్టెన్ పార్ట్స్ చిరాక్ తెప్పించేస్తే ఎస్పెషల్లీ ద గై వోంట్ మూవ్ ఆన్ టిల్ ద ఎండ్. ఈ పోర్షన్స్ వాళ్ళు బేర్ చేయాల్సిందే. పర్సనలీ ఐ లైక్ దిస్ మూవీ అండ్ అప్రిషియేట్ ద డైరెక్టర్ టు పిక్ దిస్ స్టోరీ అండ్ డెలివర్ టు కరెంట్ యూత్. ఫాస్ట్ గా మారుతున్న ఈ కాలంలో ఐదర్ ఏ బాయ్ ఆర్ ఎ గర్ల్ యూ షుడ్ మూవ్ ఆన్ ఆర్ ఎల్స్ యూ విల్ స్టక్ దేర్ ఫర్ ఇయర్స్ అండ్ నో బడీ ఈస్ గోయింగ్ టు వెయిట్ ఫర్ యూ. అండ్ మూవ్ ఆన్ అయ్యాక లైఫ్స్ ఫర్ షూర్ కెన్ చేంజ్. లవ్ ఫెయిలియర్స్ కి మంచి మూవీ అండ్ చాలా రిలేటబుల్ సీన్స్ అయితే ఉన్నాయి. డూ డెఫినెట్లీ ఎంకరేజ్ దిస్ మూవీ ఇన్ థియేటర్ ఫర్ న్యూ ఏజ్ కంటెంట్స్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.